ఆత్మవిశ్వాసం అనేది మనిషికి అత్యంత ముఖ్యమైనది. అది లేకుండా ఎంత చిన్న పనైనా చేయడం కష్టంగా ఉంటుంది. మనిషి ఆశాజీవి. కానీ ఆశపడినంత గొప్పగా ఆత్మవిశ్వాసాన్ని చూపలేడు. అదే ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాడు. అన్నీ ఉన్నా ఆత్మవిశ్వాసం లేక ఓడిపోయిన వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. జీవితంలో గెలిచేందుకు సంపద ఉంటే సరిపోదు. సరైన ప్రణాళిక ఉండాలి. దానికి ఆత్మవిశ్వాసం కావాలి. అదే లేకుంటే చిన్న ఆయుధం కూడా మనతో ఆడుకుంటుంది. అదే ఆత్మవిశ్వాసం ఉంటే గడ్డి పరక కూడా ఆయుధంగా మారి శత్రువులను అడ్డుకుంటుంది. ఒక రాజు తన శత్రువులపై దాడి చేసేందుకు సైన్యాన్ని సిద్ధం చేశాడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఈ యుద్ధంలో ఎలాగైనా గెలుస్తాం అని నమ్మకంగా ఉన్నాడు. కానీ సైనికులు చాలా అనుమానించారు. మనం గెలుస్తామో లేదో అని. సైన్యాధిపతి కూడా చెప్పుకొచ్చాడు. రాజు తన సైనికులను ప్రోత్సహించడానికి ఏమి చేయాలని ఆలోచించాడు. చివరగా సన్యాసి దగ్గరికి వెళ్ళాడు. ఏమి చేయగలనని అడిగాడు. అప్పుడు సన్యాసి రాజుకు ఒక ఆలోచన చెప్పాడు. రాజు కూడా అలాగే చేశాడు. అదేమిటంటే ఆ రాజు యుద్ధానికి వెళ్తున్నప్పుడు వారి కులదేవత గుడి వద్ద ఆగి ప్రార్థించి ఒక నాణెం తీసుకొని సైనికుల ముందు పెట్టాడు. నేను ఇప్పుడు ఈ నాణెం తిప్పుతాను. అది తలపడితే మనం గెలుస్తాం, లేకుంటే యుద్ధంలో ఓడిపోతాం అని చెప్పాడు. మన తలరాత మన విధిరాత ఈ నాణ్యం చెబుతుందని నాణ్యాన్ని గాలిలోకి వదిలాడు. సైనికులందరూ నాణ్యం వైపు చూశారు. అప్పుడు తలపడింది. కాబట్టి మనం తప్పకుండా గెలుస్తామనే ఆశతో సంతోషంతో ఆ సైనికులు శత్రులపై దాడి చేశారు. తర్వాత యుద్ధం గెలిచారు. తర్వాత సైనికులను పిలిచాడు రాజు. విధిని ఎవరు మార్చలేరు అని చెప్పాడు. సైనికులకు అర్థం కాలేదు. నేను నాణ్యానికి రెండు వైపులా తలపెట్టే తయారు చేయించాను అని చెప్పాడు. దీంతో సైనికులు అందరూ ఆశ్చర్యపోయారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తేనే దేనినైనా సులువుగా జయించి విధిని మార్చుకోవచ్చని చెప్పాడు రాజు. ఏది జరగాలో అదే జరుగుతుంది. అయితే ఆత్మవిశ్వాసం ఉంటే మన వైపు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం సాధారణంగా వెళ్లి యుద్ధం చేయడం కంటే ఆత్మవిశ్వాసంతో వెళ్లి యుద్ధం చేస్తే ఖచ్చితంగా గెలుపు మన సొంతం అవుతుంది. ఆత్మవిశ్వాసం లేకుంటే ఎలాంటి పని చేసినా నో యూస్. ఎంత గొప్ప సైన్యం ఉన్నా ఎంత గొప్ప వారైనా ఖచ్చితంగా గెలవలేరు. ఆత్మవిశ్వాసం ముందుకు సాగితే ప్రతి గెలుపు మన సొంతం అవుతుంది. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే. సూర్యుడు పగలే దారి చూపగలడు. అదే ఆత్మవిశ్వాసం శూన్యంలోను దారి చూపుతుంది. లోకంలో ఉన్న చీకటంతా ఒకటైనా అగ్గిపుల్ల వెలుగు దాచలేదు. మన లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే మన విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.